ఉజ్జీవ స్వరము అనే వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ జె. సుందర్రావు గారు వాక్య పరిచర్య చేస్తారు. ఈ వాక్య పరిచర్య ద్వారా చాలామంది బలపరచబడుచున్నారు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరోసారి మీ మధ్యకు ఈ వాక్య పరిచర్యను పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించు చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవంగల మా ప్రభువా, సమయం మీది, పరిచర్య మీది. దేవా, మీరు మాత్రమే మాతో ఉండి మాట్లాడమని, నడిపించమని, పరిచర్య ద్వారా నాయన వింటున్న నీ బిడ్డలకు ప్రయోజనకరంగా ఉండటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో కీర్తన భాగంలో నుంచి మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 91:6లో మనం చూసినప్పుడు, చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అనే మాట ఈ భాగంలో రాయబడి ఉంది. ఈ కీర్తన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు ఆశ్రయమై ఉన్నాడు అని ప్రారంభించాడు. సెక్యూరిటీ, మనుషునికి కావలసినటువంటి ఆ భద్రత, వాటి గురించి ఈ భాగంలో రాయబడి ఉంది. అయితే మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి ఈ 6వ శరణానికి పైన కింద భాగాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ రాత్రైనా పగలైనా మనుషునికి అపాయం ముంచుకొచ్చినప్పుడు భయపడవద్దు అనే మాట ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. గతంలో చూస్తే రాత్రి కాలంలో ఎక్కువ అపాయం వచ్చేది అని భావించేవాళ్ళు. అయితే ఇప్పుడు రాత్రైనా పగలైనా ఒకటే. పగలు ఒక విధంగా ఎక్కువ అపాయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు, పగటి వేళ ఎగురు బాణమునకైనను అంటున్నాడు. పగలైనా కూడా ఎటు నుంచి వచ్చి ఏ హాని జరుగుతుందో అనే భయము అనేది ఉంటుంది. అయితే మీరు భయపడవద్దు అంటున్నాడు. అదేవిధంగా 7లో మనం చూసినట్లయితే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అని ఇక్కడ శత్రువులైనటువంటి మనుషుల గురించి రాస్తున్నాడు. అందుకే మనుషుడు భయపడవద్దు అనేది ముఖ్యమైన విషయం. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ గొప్ప అభయాన్ని మనుషులకు ఇస్తూ ఉన్నాడు. కనుక మనుష్యుడు భయపడకుండా ఉండటానికి కావలసినటువంటి మరి బలాన్ని, ధైర్యాన్ని వాక్యము ఇచ్చేదిగా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అభయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు, మనం తెలుసుకొని నడవగలిగే అవకాశం. రెండవది అనుకూలత కూడా ఉంది. అది ఎలాగంటే, దేవుడు దొరికే సమయం ఇది. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి వెంటనే ఆ దేవుని సహాయం దొరుకుతుంది. ఇవి మాత్రమే కాకుండా ఉపదేశాన్ని కూడా దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఎందుకంటే మనం తెలుసుకోవటానికి అవసరమైనటువంటి ఉపదేశం. ఇవి మనుషులలో ఉండుట వలన, ఇవి మనుషులు జ్ఞాపకం చేసుకున్నట వలన వాళ్ళు భయాన్ని జయించగలుగుతారు. ఒక విధంగా లోకంలో కనిపించే వాటితో యుద్ధము చేసే కంటే కనిపించని వాటితోనే మనం ఎక్కువగా యుద్ధం చేస్తూ ఉన్నాం. కనిపించని అనేకమైన వాటితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాము అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ భాగములో భక్తుడు రాస్తున్న మాటను మనం గమనించినట్లయితే, చీకటిలో సంచరించు తెగులు. ఈ మాట మనం గమనిస్తే, చీకటిలో ఇది సంచరిస్తూ ఉంది, కానీ ఇది ఎవరికీ తెలియదు, ఎవరికి కనపడదు. అంటే ఈ తెగులుకు కూడా కాళ్ళు చేతులు ఉండి లోకమంతా, ప్రపంచమంతా తిరుగుతూ ఉంది అని మనము గమనించాలి. చీకటిలో సంచారం చేస్తుంది. ఈ మధ్య వచ్చినటువంటి వైరస్, అది కంటికి కనిపించదు, చాలా సూక్ష్మమైంది. అయితే నన్నేం చేయలేరు అనే సవాలు విసురుతూ లోకమంతా, ప్రపంచమంతా తిరుగుతూ ఉంది. అయినా కూడా ఎవరు దాన్ని మరి గుర్తించలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. ఇలాంటిదే మరి చీకట్లో సంచరించు తెగులు. కనుక ఈ సంచరించే తెగులు ఎలాంటిది అంటే, మనుషుని ఆక్రమిస్తుంది.
ఒక మాటలో చెప్పాలంటే మనిషిని కబ్జా చేస్తుంది. మనిషి పర్మిషన్తో అవసరం లేదు, దారిన పోతున్న వ్యక్తిని ఆక్రమించి మొత్తేసే అవకాశాలు ఉన్నాయి. కనుకనే ఇది చీకట్లో సంచరించు తెగులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనుష్యుడు భయపడవద్దు అనేది మామూలు మాట. ఇది హయ్యెస్ట్గా చీకట్లో కనిపించకుండా హాని చేసే తెగులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. పగలు పాడు చేయు రోగం అన్నాడు. మనిషిపై దాడి చేస్తుంది ఇది. అయినా మీరు భయపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని రాస్తున్నాడు. కనుక భయపడవద్దు అనే మాట ఇది ఒక వాగ్దానం లాంటిది. కీర్తనాకారుడు అందుకే ఈ భాగాన్ని మరి స్పష్టంగా రాస్తున్నాడు. ఇది ఒక వాగ్దానం. బైబిల్లో 366 సార్లు ఈ మాట రాయబడి ఉంది. అంటే ప్రతిరోజు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. అనగా ప్రతిరోజు భయపెట్టేవి లోకములో చాలా ఉన్నాయి. అవి వెంటాడుతూ ఉంటాయి. అవి ఇంట్లో అయినా బయట అయినా ఒంట్లో అయినా ఎక్కడైనా భయపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు భయపడవద్దు అనే మాటను ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. కనుకనే ఈ కీర్తన భాగం అంతట్లో కూడా ఎక్కువగా ఆ మాటలే మనం చూస్తున్నాం. అబ్రహాము మొదలుకొని మిగిలిన భక్తులు వీళ్ళందరి జీవితాల్లో మనం చూసినప్పుడు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు, దేవుని స్వరం వినపడ్డప్పుడు మొట్టమొదట వచ్చే మాట ఏంటంటే భయపడవద్దు అనే మాటను వాళ్ళు పలికారు. భయపడవద్దు అని స్టార్ట్ చేశారు. మరీతో ఆ వర్తమానం చెప్పేటప్పుడు భయపడవద్దు అని చెప్పారు. గొల్లలతో ఆ శుభవార్త చెప్పేటప్పుడు భయపడవద్దు అనే మాట. కనుక దేవుని దగ్గర నుంచి వచ్చిన వార్తాహారుడు దేవదూత ఏది చెప్పినా కూడా భయపడవద్దు అనే పదాన్ని వాళ్ళు వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే లోకంలో ఎన్నో కరువులు, ఎన్నో భూకంపాలు, ఎన్నో దుఃఖాలు, వేదనలు, కష్టాలు, శ్రమలు అడుగడుగున మనుషుని వెంటాడుతూ ఉన్నాయి. ఏ విషయంలో అయినా భయపడవచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడవలసిన అవసరము లేదు అంటున్నాడు. అందుకే దేవుడు ఏదైనా ముందే క్లియర్గా అన్ని మనుషులకు తెలియజేసే దేవుడై ఉన్నాడు. ఆదికాండం 3:3లో మనం చూసినప్పుడు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏమి వినాలో ఏమి వినకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఒకవేళ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఒకవేళ చెప్పినట్టు వింటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వినకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటి ద్వారా ఎంత నష్టం ఉందో ఇవన్నీ కూడా దేవుడు ముందే చెప్పాడు. ఆయన చెప్పకుండా ఏమీ చేయలేదు. కొన్నిసార్లు లోకంలో అన్నిటికీ భయపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే నాకు అసలు భయమే లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కనుక లోకంలో ప్రతిదానికి మాటకు భయపడతారు, చూపుకు భయపడతారు, పనులకు భయపడతారు. ప్రతి విషయంలో భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సమయంలో నాకు అసలు భయమే లేదు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ మనుషులకు భయం కలిగించడానికే కొన్నిటిని దేవుడు లోకం మీదకి రప్పించవచ్చు. ప్రాణభయం లేనప్పుడు ప్రాణభయం కలిగించడానికే కొన్ని రప్పించవచ్చు. అయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే భయపడవద్దు. కనుక మనుషుల్లో ఏ భయము ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని భయము ఖచ్చితంగా ఉండాలి. మనుష్యుడు దేవునికి భయపడాలి. ఒకవేళ అలా లేకపోతే అది ఒక లోపంగాను, పాపంగాను, శాపంగాను మారిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే భయపడవద్దు, భయపడవలసిన అవసరము లేదు అనే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథంలో మనం చూస్తే 35వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినప్పుడు బలహీనులైన వారికి, పిరికి వారికి ఏం తెలియచేయాలి అంటే మీరు ధైర్యంగా ఉండండి, భయపడవద్దు అని చెప్పమని
ఆ భాగంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన రక్షించడానికి, సంరక్షించడానికి ఆయన మరి వచ్చాడు, మరలా రాబోతున్నాడు. రక్షించడానికి వచ్చి వెళ్ళాడు, రక్షించి మరలా తీసుకుపోవటానికి రాబోతున్నాడు ఆయన. కనుక దేవుని బిడ్డలుగా మరి ఈ లోక జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నీవు భరించవలసినవి ఏమైనా ఉంటే నువ్వు భరించాలి. నువ్వు భరించకూడనటువంటి వాటిని భరించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే కష్టకాలంలో, కష్ట సమయంలో నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు ఆ దేవుని సహాయం నీకు దొరుకుతుంది. నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేయటమే నీ పని. కనుక ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తాడు అని ఉంది. భక్తిహీనులు మరి అదే సమయంలో వాళ్ళు లేవలేరు, కూలిపోతారు అని రాయబడి ఉంది. ఆపదలు, అపాయాలు హఠాత్తుగా వచ్చినప్పుడు భక్తిహీనులు కూలిపోతారు, ఎందుకంటే వాళ్ళు మరలా లేవలేరు. అయితే దేవుని బిడ్డలు లేస్తారు అనే మాట ఇది వాగ్దానంగా మనం తీసుకోవాలి. అందుకే మరి మనుష్యుడు అనుభవిస్తున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు శత్రువుల విషయంలో ప్రతీకారం దేవుడే తీర్చుకుంటాడు. ఆయనకు వదిలేసినప్పుడు ఆయన న్యాయబద్ధంగా తగిన పద్ధతిలో సమయము చూసి వారికి ఏమి చేయాలో అది ఆయన చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే దేవుని సన్నిధిలో ఎన్నో వాక్యాలు స్పష్టంగా రాయబడ్డాయి. వాటిని మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిని బట్టి దేవుని నామాన్ని స్తుతించాలి. వాటిని బట్టి దేవునిలో మనం ఎంతగానో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. 2వ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయము 34-35 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను రక్షిస్తాను, నా కోసం, రెండవది నా సేవకుని కోసం. ఈ 2 మాటలు మనం గమనించాలి. నా కోసం రక్షిస్తాను, నా సేవకుని కోసం రక్షిస్తాను. ఈ మాటలో ఎవరైతే ఆయన నామాన్ని ధరించి, భరించి, మహిమపరుస్తూ ఆయన బిడ్డలుగా ముందుకు సాగుతూ ఉంటారో వారి పట్ల ఆయన నామాన్ని బట్టి ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా తనకు ఇష్టానుసారంగా ఉండే సేవకులు, విశ్వాసులు, వారి పట్ల కూడా ఆయన ఎలాంటి అద్భుతానైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా కోసం, నా సేవకుడైనటువంటి దావీదు కోసం నేను రక్షిస్తాను అంటున్నాడు. యుద్ధం చేస్తాను అంటున్నాడు. నేను విడిపిస్తాను అంటున్నాడు. దేవుడు ఆయన చేయాలి అంటే ఎటువంటి కార్యమైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు. నీ కోసం ఆయన ఎలాంటి సాహసమైనా చేయటానికి దేవునికి అంత అవసరం లేదు. అయినా కూడా నీ పక్షంగా నీ కోసమే చేస్తానంటున్నాడు ఆయన. నిజంగా దేవునిలో ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మరి ఇటువంటి కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. అషూరు సైన్యము ఒక్కసారిగా 155,000 మంది కూలిపోయారు. ఒకే ఒక దూత మొత్తాన్ని జయించినట్లుగా మనం ఆ లేఖనాలను పరిశీలన చేస్తే కనబడుతూ ఉంది. కనుక దేవుడు ఎంత పెద్ద సైన్యంనైనా సరే జయించడానికి సమర్థుడాయన. ఎలాంటి పరిస్థితినైనా ఛేదించగల సమర్థుడాయన. అందుకే నీవు భయపడవలసిన అవసరము లేదు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. భయపడవలసిన అవసరం లేదు. యెహోషువతో దేవుడు చెప్పిన మాటలు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను ఆజ్ఞాపించినట్లుగా నువ్వు నడవాలి అని చెప్పి ఆ తర్వాత నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడొద్దు, జడియవద్దు, నీవు నడుసు మార్గములన్నింటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని
గొప్ప అభయాన్ని యెహోషువకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో నువ్వు నిలబడు, నీకు జయం వస్తుంది అని దేవుడు అంత దగ్గరగా యెహోషువతో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కనుక మరి ఈ లోకములో దేవుని బిడ్డలుగా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భయము అనేది హృదయంలో లేకుండా మరి దేవుడు చెప్పినట్లుగా ఆ ధైర్యాన్ని కలిగిన వారిగా ఉండటానికి, ఆ భయపడకుండా ఉండేదానికి మనము ప్రయత్నము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్తలో మనకు తెలిసిన లేఖన భాగం 10:31లో మనం చూసినప్పుడు, నీ తలలో వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. దేవుని దృష్టిలో దేవుని బిడ్డగా నువ్వు ఉంటున్నప్పుడు నీకు కావలసిన భద్రత, నీకు కావలసిన రక్షణ అన్నీ దేవుడు నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఏమివ్వాలో ఆయనకు తెలుసు. ఆయన నామాన్ని మహింపరుస్తున్నప్పుడు నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలో ఆయనకు తెలుసు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్న విధానాన్ని బట్టి ఆయన నీ పట్ల ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు అని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నీ చుట్టూ అనేకమైన భయంకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు ఆ టైంలో మరి ఆయన ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అన్నీ చేయగల దేవుడు ఆయన. అందుకనే ఈ కీర్తన భాగము ద్వారా మనము ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెవరనుకుంటున్నావు? నువ్వు దేవుని పోలికతో నిర్మించబడ్డ వ్యక్తివి. సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగిన వాడివి. ఈ సృష్టి నిన్ను భయపెట్టలేదు. నువ్వు ఆయనను కలిగి ఉన్నప్పుడు ఈ లోకములో మరి ఇన్ని రకాల భయాల మధ్య నిన్ను బలము కలిగిన వ్యక్తిగా నిలబెట్టగలిగే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ భాగము ద్వారా నువ్వు గ్రహించవలసిన వాడవై ఉన్నావు. అందుకే ఈ కీర్తన భాగములో భయానికి సంబంధించిన అనేకమైన మాటలు, ఆయన రెక్కలతో కప్పే దేవుడుగా ఉన్నాడు, ఆయన ఆశ్రయమై ఉన్నాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. సైతాను ఎంత గురిపెట్టినా కూడా మరి నీకు అపాయము రాదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక అనుభవాన్ని కూడా మనం చూస్తే యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినట్లయితే యోబు మాటల్లోని భావాన్ని మనం చూస్తే, యోబు ఎందుకు ఈ మాట అన్నాడు అనే ఆలోచన మనలో ప్రతి వారికి వస్తుంది. యోబు నష్టపోయాడు కాబట్టి ఆస్తి కోసం ఈ మాట అని ఉండవచ్చు, లేదా నష్టపోయాడు కాబట్టి ఇటువంటి మాటలు యోబు హృదయంలో వచ్చి ఉండొచ్చు అనే భావము మనలో కలగవచ్చు. కానీ కేవలము అందును బట్టి రాలేదు అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వస్తున్నది అంటున్నాడు. కనుక ఈ మాట మనం గమనించినట్లయితే మరి యోబు తనకు జరిగిన నష్టాన్ని, కష్టం కోసం ఈ మాట రాలేదు. కానీ అయితే మరి దేవునికి దూరం కావలసిన పరిస్థితులు సంభవిస్తాయేమో అనే భయము, భయంకరమైన ఆలోచన మరి ఆ పరిస్థితుల్లో వస్తుందేమో అనే భయము అనేది ఆ యోబుకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి దూరమయ్యే సమయం, సందర్భం ఒకవేళ వస్తుందేమో అనే ఆలోచన మరి ఆ మహాభక్తునికి ఆ విధంగా వస్తుందేమో అనే సందేహం కలిగింది. నిజంగా దేవుని బిడ్డలకు ఎప్పుడైతే వారి హృదయాల్లో ఇటువంటి సందేహం కలుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా మరి అపవాదికి దారి ఇచ్చినట్లే. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా ఉండి మనం భయపడినప్పుడు సాతానుకు మనమే ఒక దారి చూపించినట్లుగా, మన కుటుంబం మీదకి, మన జీవితం మీదకి వచ్చేటట్లుగా మనమే దారిని చూపించిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలు అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి. అంతేగాని
దేవుని బిడ్డలు అపవాదికి లొంగిపోయేవాళ్ళుగా ఉండకూడదు, కృంగిపోయేవాళ్ళుగా ఉండకూడదు. కృంగుదలకు కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ అవి దేవుడు ఆ టైములో ప్రతి ఒక్కరిని విడిపించేవాడుగా ఉన్నాడు. శ్రమ దినమున నీవు కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడు అవుతావని సామెతల్లో రాయబడ్డట్లుగానే ఈ వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంది, మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంది అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ భాగంలో మరి నీ హృదయంలో ఎప్పుడు కూడా ఆ భయము అనేది లేకుండా నీవు ధైర్యంగా ఉండగలిగే శక్తిని ప్రభువులో సంపాదించుకోవాలి. కనుక మనసుకు సంబంధించి మరి ఎప్పుడైతే మనం బలహీనపడతామో అపవాది మనల్ని ఇంకాస్త బలహీనపరచడానికి ప్రయత్నము చేసే విధముగా మరి మన చుట్టూ ముట్టే అవకాశాలు ఉన్నాయి. మనుషుల జీవితంలో ఒక 20 రకాల మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. అవి వాటిలో ఒక 4 రకాల మనస్సులు మాత్రమే చెడు గురించిన మనస్సులు, మిగిలినవన్నీ మంచికి సంబంధించినవి, దేవునిలో ముందుకు నడవటానికి అవసరమైన మనస్సులు. ఒక మనిషిలో ఒక 20 రకాల మనస్సులు ఉంటే వాటిలో 4 మాత్రమే మనుషుని పాడు చేసేవి ఉంటాయి. వాటిలో ఒక మనసు కఠినత్వంతో ఉండొచ్చు, ఒక మనసు భ్రష్టత్వంతో ఉండొచ్చు, ఒక మనస్సు ఇంకా దేవునికి దూరం అయ్యే లక్షణాలు కపటముతో ఉండొచ్చు. కనుక మరొక మనస్సు పూర్తిగా మనుషుని నాశనానికి నడిపించేదిగా ఉండొచ్చు. ఒక 4 రకాల మనస్సులు మనుషుల్లో ఉండి వాళ్ళను దేవునికి దూరం చేస్తూ ఉంటూ ఉంటాయి. మిగిలిన 16 రకాల మనస్సులు, వాటిని వెంబడించే వాళ్ళు మరి తక్కువగానే ఉంటున్నారు. కానీ ఈ 4 రకాల చెడు మనస్సు కలిగిన వాళ్ళు మరి ఎక్కువగా కనబడుతున్నారు. చెడు మనస్సు మనుషుని జీవితంలో సాతాను లక్షణాల్లో ఒకటి పూనకాన్ని రప్పిస్తూ ఉంటుంది. మంచి మనస్సు ఎప్పుడూ కూడా ఆ మనుషుని ఆనుకొని ముందుకు నడిపించేదిగా ఉంటుంది. చెడు మనస్సు మనుషులలో పూనకాన్ని రప్పిస్తే దేవుని మనస్సు, మంచి మనస్సు మనుషుని హత్తుకొని ముందుకు నడిపించేదిగా ఉంది అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ లేఖన భాగాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనం ధైర్యపరచుకోవాలి, బలపరచుకోవాలి. నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, ఆ దేవుని వాక్యం నీ మనస్సులో దాగి ఉన్నప్పుడు బలహీనమైనటువంటి ఆ లక్షణాలు, భయపడే లక్షణాలు, వాటన్నిటి నుంచి నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. దేవుడు పైనుంచి వచ్చే ఆ శక్తి లేదా వాక్యము ద్వారా వచ్చే ఆ శక్తి నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుని వెలుగు ఉదయకాలంలో మనిషి శరీరం మీద పడినప్పుడు ఆ మనిషికి మేలే కలుగుతుంది. ఆ కిరణాల వల్ల మనుషుని జీవితానికి ప్రయోజనం ఉంది, శరీరానికి ముఖ్యంగా. అయితే అదే సూర్యుని వెలుతురు, వేడి మధ్యాహ్నం పూట మనిషికి హాని కలిగించేదిగా ఉంది. మధ్యాహ్నం ఎండలో నిలబడకూడదు. ఉదయకాలము నిలబడటం వల్ల దానివల్ల ప్రయోజనం ఉంది. కానీ మధ్యాహ్నపు వేళ ఒకవేళ నిలబడే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే అది హాని కలిగిస్తుంది. అదే విధముగా దేవుని సన్నిధిలో కూడా మన మనస్సును దేవుని వైపు మళ్ళించినప్పుడే ఆ దేవుని కిరణాలు, ఆ దేవుని వాక్య ప్రభావం ఇవన్నీ కూడా మన మీదికి వస్తాయి, కానీ లేకపోతే రాలేవు. పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది, ఆ పేరు పెట్టారు. ఎందుకంటే ఎటైతే సూర్యుడు ఉంటాడో, ఎటైతే ఏ పక్కన ఉంటే ఆ పక్కకు అది తిరిగిపోతుంది. అందుకే పొద్దుతిరుగుడు పువ్వు అని పేరు పెట్టారు. కనుక దేవుని బిడ్డలకు కూడా దేవుని వైపు తిరగాలి, దేవుని వాక్యం వైపు తిరగాలి, దేవుడు ఆశించిన ఆ మార్గం వైపు తిరగాలి, దేవుడు ఇవ్వాలనుకున్న వాటి మీద దృష్టి పెట్టాలి,
దేవునిలో మేలు పొందుకోవటానికి ప్రయత్నించాలి. దేవుని పొలంలో మనం పని చేయాలి. లోకంలో పనిచేస్తున్నాం, అక్కడక్కడ పనిచేస్తున్నాం, సంపాదిస్తున్నాం. కొంతకాలం దేవుని వైపు మళ్ళీ దేవుని దగ్గర కూడా సంపాదించుకునే ప్రయత్నాలు చేయాలి. దేవుడిచ్చే ఆ ఆధిక్యతను మనం పొందుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుణ్ణి నమ్మి కూడా భయపడి బలహీనపడేవాళ్ళు పొందవలసిన దీవెన ఆశీర్వాదాలను వాళ్ళు పొందలేరు. అందుకోసంగానే మరి తప్పనిసరిగా నీలో ఎప్పుడైతే ఈ బలహీనమైన విధానాలు లేకుండా బలపరచబడి ధైర్యంగా ఉండగలుగుతావో అప్పుడే నువ్వు శత్రువుల విషయంలో నిలబడగలవు, పరిస్థితుల విషయంలో నిలబడగలవు, అన్ని రకాల మేలులు పొందుకోవటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోగలవు. అందుకే ఈ వాక్యం రాయబడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవుణ్ణి నమ్మి నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి ఆయన నీ మీదికి ఏ హాని రానివ్వడు. అది ఎంత పెద్ద తెగులైనా కావచ్చు, ఎలాంటి తెగులైనా కావచ్చు, కంటికి కనిపించని వైరస్ అయినా కావచ్చు, కానీ నీ దేవుడు అది నీ మీదికి రాకుండా తప్పించగల సమర్థుడు. ఆఖరిగా ఒక మాట చదివి మన పరిచర్యలో ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేనే మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవున్నై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అంటున్నాడు. కనుక మరి దేవుని బిడ్డలుగా ఇక్కడ కూడా రాసిన మాట ఏంటంటే, భయపడవద్దు అనే మాట రాశాడు. కనుక దేవుడు మనుషులను ఉద్దేశించి మొట్టమొదట భయపడవద్దు అనే మాటే రాశాడు. ఎందుకంటే లోకము భూతములాగా, లోకము భయపెట్టేదిగా ఉంది కనుకనే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు భయపడవద్దు అని చెప్తుంది. కనుక నీ జీవితంలో ఆయన్ను వెంబడించిన వానిగా ఎప్పుడైతే మరి భయపడకుండా నీ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటావో నువ్వు పొందవలసిన దీవెన ఆశీర్వాదాలు, మరి కావలసిన క్షేమాన్ని, భద్రతను అన్నీ పొందుకోగలవు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవంగల మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు అయా. ఈ సమయంలో దేవా, నీ బిడ్డల పట్ల మీ యొక్క కృపను బట్టి, మీరు ఇచ్చిన అభయాన్ని బట్టి భయపడవద్దు అని అనేక సార్లు మీరు మనుషులను హెచ్చరించి ఉన్నారు. ఎందుకంటే లోకంలో అడుగడుగున భయపడటానికి అవసరమైనటువంటి ఎన్నో ఉన్నాయని మీరు ఎరిగి నీ బిడ్డలను ధైర్యంగా ఉండమని బోధించారు. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలను బలపరచండి. ఎంతమంది అయితే మరి బలహీనపడుతూ, భయపడుతూ, నీ మార్గంలో ముందుకు సాగలేక వెనుకబడిపోతూ ఉన్నారు, అటువంటి వారందరినీ మీరు ధైర్యపరచండి. దేవా, వారి జీవితాల్లో నూతన ధైర్యాన్ని పుట్టించండి. వారి కుటుంబాల్లో అనేక మేలులు పొందుకునే కృపను దయచేయండి. ఈ పరిచర్య ద్వారా దీవించండి. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారిని బలపరచండి. ఈ పరిచర్య జరిగిస్తున్న శాంతి టీవీని ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి ప్రతి అవసరతల్లో మీరుండి ఆ సమయానికి అన్ని విధాలుగా మీరు ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ పరిచర్యను ఘనంగా జరిగిస్తున్నటువంటి మరి శాంతి టీవీని మరోసారి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించండి. నానాటికి ఈ ప్రాంతంలో ఇంకా బలమైన పరిచర్య జరిగించడానికి మీరు ఎత్తిపట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి శాంతి టీవీ ఎండి గారిని ప్రత్యేకంగా మీరు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి మనందరినీ భూలోకంలో ఉన్న పరిశుద్ధులను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు వాక్యాన్ని విన్నారు కాబట్టి మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ గాడ్, నెల్లూరు, ఇనమడుగు, చెర్లోపాలెం. మా ఫోన్ నంబర్స్
9185858690 9533843322.